హలో ఎవ్రీవన్. అందమైన కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. ఈరోజు కథ తెలివి తక్కువ ఒంటె. ఒక అడవిలో కాకి, నక్క, పులి చాలా స్నేహంగా ఉండేవి. ఈ మూడు కలిసి ఆ అడవికి రాజైన సింహం వద్దకు సేవకులుగా ఉండేవి. సింహం వేటాడిన జంతువులను అన్నీ కలిసి తినేవి. అడవి పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఒంటె ఉండేది. దాని యజమాని సరిగ్గా ఆహారం పెట్టకపోయేసరికి అది సన్నగా అయిపోయింది. యజమానిపై కోపంతో అది అడవిలోకని బయలుదేరింది. అక్కడ ఓ 10 రోజుల పాటు మంచి పచ్చికను మేసి కండబట్టింది. ఈ తరుణంలో ఆ ఒంటె ఒకరోజు కాకి, నక్క మరియు పులి కంటపడింది. కండబట్టిన ఆ ఒంటెని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, తమ ఆకలి తీర్చుకోవాలి అని భావించాయి జంతువులు. మాట మాట కలుపుకొని స్నేహంగా నటిస్తూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాయి. మంచి స్నేహితుల్లాగా మారిపోయాయి. మా అడవికి రాజు మృగరాజు, వారి వద్దకు నిన్ను తీసుకువెళ్తా, పరిచయం చేస్తా అని ఆ సింహం వద్దకు ఒంటెని తీసుకొని వెళ్ళాయి. సింహం కూడా వంట స్నేహాన్ని అంగీకరించింది. సింహం మాట్లాడుతూ, భయపడకు మిత్రమా, నా నుండి నీకు ఎటువంటి ప్రాణహాని లేదు అని ఒంటెకు అభయమిచ్చింది. కండపట్టిన ఆ ఒంటెను చూసి కాకి, నక్క, పులి లొట్టలేస్తున్నాయి. దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది అంటూ చెప్పుకుంటూ అవకాశం దొరికినప్పుడు తినాలని చూడసాగాయి. అవకాశం రాగానే ఒంటెను దక్కించుకొని తమ ఆకలిని తీర్చుకోవాలి అని ఎత్తుగడకు వేస్తున్నాయి. కాకి, నక్క, పులిని ఉన్న తెలివితేటలు ఒంటెకు లేకపోవడంతో వీటి కుట్రను కనిపెట్టలేకపోయింది. ఒంటె వాటితో స్నేహంగా మెలగసాగింది. ఒకరోజు ఆహారం వేటకు వెళ్లిన సింహానికి ఏనుగు ఎదురుపడింది. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడవడంతో అది గాయాల పాలైంది. చేసేది ఏమీ లేక సింహం తన గృహలో విశ్రాంతి తీసుకోసాగింది. తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోసాగుతుంది. వారం గడిచింది. సింహం వేటాడలేకపోతుంది. వేటాడలేని స్థితిలో ఆహారం లభించకపోవడంతో ఆకలిగా ఉన్న సింహం నీరసంగా ఉంది. ఏం చేయాలో తెలియని సింహం తన అనుచరులను పిలిచి ఆహారం తెమ్మని చెప్పింది. నేను అనారోగ్యం ఉండడం వల్ల జంతువులను వేటాడలేకపోతున్నాను. నేను వేటాడితే కొద్దిగా తిని మిగిలిన మాంసాన్ని మీరు తినేవారు కదా, కాబట్టి మీరు ఏదో ఒక జంతువుని పట్టుకొని తీసుకురండి. నేను వేటాడిన తర్వాత తిని మిగిలింది మీకు పెడతాను అంది సింహం దీనంగా. సింహం అనుచరులు తలా ఓ దిక్కుకు వెళ్లి జంతువుల కోసం వెతికారు. వాటికి ఎక్కడా ఏ జంతువు కనబడలేదు. ఈ విషయాన్ని తెలుసుకొని తిరిగి సింహం దగ్గరికి వచ్చి చెప్పాయి. ఈలోగా కాకి, నక్క రహస్యంగా మాట్లాడుకున్నాయి. మిత్రమా కాకి, మనం ఇతర జంతువుల కోసం వెతకడం దేనికి? ఈ వంట బాగా కండపట్టి ఉంది. దీన్ని మనం సింహం చేత వేటాడిస్తే చాలా రోజుల పాటు ఆహారానికి లోటే ఉండదు అని అన్నది నక్క. ఇద్దరూ కలిసి సింహం వద్దకు వెళ్లి ఒంటెను దక్కించుకునే ప్రణాళికను చెప్పాయి. ఈ మాటలు వినగానే సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను ఒంటెకు హాని చేయనని చెప్పాను, అభయం ఇచ్చాను. స్నేహంగా ఉండి ప్రాణాలు తీయడం మంచి పని కాదని సింహం నచ్చచెప్పింది. మీరు దాడి చేసి హానికరం చేస్తే పాపం అవుతుంది, కానీ వంట తనకు తాను మీకు ఆహారం అవుతుంది, హానికరం కాదు. దాన్ని తప్పు కూడా అనరు కదా మృగరాజా అన్నది నక్క. సరే, మీ ఇష్టం, ఏదో ఒక ఏర్పాటు చెయ్యండి అన్నది సింహం. కాకి, నక్క, పులి కలిసి ఒంటె వద్దకు వెళ్ళి, మన మహారాజు ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో పడుకోకుండా ఉండాలంటే మన శరీరాన్ని త్యాగం చేయాలి. అందరం కలిసి సింహం వద్దకు వెళ్దామా? పదండి పదండి వెళ్దాం అని నమ్మకాన్ని పెట్టించాయి ఒంటెకు. వంట కూడా మృగరాజు వద్దకు వెళ్ళింది. మహారాజా, మీ ఆహార నిమిత్తం మేము అడవంతా తిరిగాము. ఎక్కడా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అవసరమైతే నన్ను తిను, మీ ఆకలి తీర్చుకోండి అని కాకి దీనంగా చెప్పింది. చిసి, నువ్వు అల్పజీవివి. నీ మాంసాన్ని మన ప్రభువు తింటే సకల పాపాలు చుట్టుకుంటాయి, శాస్త్రాలు ఘోషిస్తాయి. పైగా నువ్వు మృగరాజు పంటి కిందికి కూడా సరిపోవు. నేను ఆహారంగా మారి మా స్వామి భక్తిని చాటుకుంటాను అన్నది నక్క. వెంటనే కుట్రలో భాగస్వామి అయిన పులి కూడా మాట్లాడుతూ, నువ్వు కూడా ఒక అల్పప్రాణివి అనే సంగతి మర్చిపోకు. మోసానికి ప్రతిరూపం నువ్వు. పైగా నువ్వు కూడా గోళ్లను, జంతువులను
కాబట్టి నువ్వు మృగానివే. అందువల్ల నిన్ను మృగరాజు తినకూడదు. మృగరాజు ఆకలి తీర్చుకోవడానికి నేను ఆహారంగా మారతాను అన్నది పులి. ఇంతమంది సింహానికి ఆహారంగా మారి త్యాగం చేయడానికి సిద్ధపడ్డారని తెలివితక్కువ ఒంటె భావించింది. అందరూ కుట్ర చేసి వెంటనే సింహానికి ఆహారంగా వేయాలనుకుంటున్న విషయం దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఒంటె కూడా మాట్లాడుతూ, పులిరాజా, నీకు కూడా గోళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా మృగానివే. అనేక జంతువులను వేటాడే నిన్ను మృగరాజు ఎలా తింటాడు? ఇది సరికాదు. కాబట్టి మృగరాజా, ఈ ముగ్గురిని మీ వదిలేసి నన్ను మీకు ఆహారంగా తీసుకోండి. అందువల్ల నన్ను భుజిస్తే మీ ప్రాణాలు కాపాడుకుని దాన్నవుతాను అని ఒంటె ఆర్దించింది. ఒంటె అలా చెప్పగానే సింహంతో పాటు పులి, నక్క అన్నీ కలిసి ఒంటెపై పడి దాడి చేసి తమ ఆకలిని తీర్చుకున్నాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. అమాయకంగా తెలివి తక్కువతనంతో ఆలోచించి మనమేదో త్యాగాలు చేసేద్దాం అనుకుంటే సమస్యలో చిక్కుకొని ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.